నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య కాల్షియం లోపం. ఇలాంటప్పుడు ఈ కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు ఏమిటి, వీటి ప్రత్యేకతలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ పెద్ద వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఐరన్, వైటమిన్ డి ఇవి సూక్ష్మ పోషకాలు. వీటిలాగానే కాల్షియం కూడా మన శరీరంలో లభించేటటువంటి ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి. ఈ శరీరంలో ఎముకలు ఉంటాయి, ఖండాలు ఉంటాయి, వీటితో పాటు నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ అప్రతిహతంగా పనిచేయాలంటే అంటే స్కెల్టల్ సిస్టము, మస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టమ్, ఈ 3 సిస్టమ్స్కి కాల్షియం అనేది చాలా అవసరం. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు అలాగే దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరం లోపల ఉండేటువంటి ఎముకల నిర్మాణాన్ని సరిగ్గా పనిచేసేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎముకలు సక్రమంగా పనిచేయాలంటే కాల్షియం అనేది అవసరం. ఇక మిగతా 10% అనుకున్నామే, ఈ కాల్షియంకి ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. ఈ 10% కాల్షియం మన శరీరంలో ఉండే రక్తాన్ని గడ్డగట్టకుండా ఉంచడానికి, కండరాలు నరాల పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇంత ముఖ్యమైనది ఈ కాల్షియం. అంతేనా, ఈ కాల్షియం హార్ట్ బీట్ అంటే హృదయ స్పందనాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఏమిటి, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. చూడండి, 19 to 64 19 ఇయర్స్ నుంచి 64 ఏళ్ల వయస్సు మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి రోజుకి ఆన్ యావరేజ్ 700 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. పాలు, జున్ను, ఇతర పాల పదార్థాలు, వీటితో పాటుగా నువ్వులు, ఇంకా నారింజ, బాదం, ఇంకా చిక్కుళ్ళు, గుడ్డు, సోయా బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు, వీటి ద్వారా మనకి ఈ కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది. అయితే ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి మనం. ఉదాహరణకు ప్రతిరోజు కూడా ఎంత కాల్షియం అవసరం, చాలా ముఖ్యం ఇది. కాబట్టి దీన్ని తెలుసుకోవాలి. ప్రతిరోజు మనకి అవసరమైనటువంటి కాల్షియం మొత్తం మన వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ కాల్షియం నీడ్స్ ఉంటాయి. రోజువారీ సగటు సిఫార్సు చేయబడినటువంటి మొత్తాలు మనం మిల్లీగ్రాములలో తెలుసుకుందాం. అంటే ఒక్కొక్క గ్రూప్కి ఎంతెంత అవసరం అనేది మిల్లీగ్రామ్స్లో తెలుసుకుందాం. మొత్తం అంటే జీవిత దశ అలాగే కాల్షియం నీడ్స్. ఉదాహరణకు పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు జాగ్రత్తగా వినాలి. పుట్టిన పాపాయి నుంచి ఆ దశ నుంచి 6 నెలలు వచ్చే వరకు కూడా 200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఇక శిశువులు అంటే ఏంటి, 7 to 12 ఇయర్స్ మధ్యలో 260 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఇక పిల్లలు ఉంటారే, 1 నుంచి 3 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి 700 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఇంకా 4 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లలకేమో 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. పెరుగుతూ ఉంటారు కదా. ఇక 9 నుంచి 13 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లలకేమో 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఇక టీనేజ్ పిల్లలు అంటే 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో, 14 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల ఏళ్ల మధ్యలో వీళ్ళకి 1300 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం అవుతుంది. ఇక పెద్దవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే గ్రోయింగ్ ఫేజ్ అయిపోతుంది కదా. ముఖ్యంగా 19 నుంచి 50 సంవత్సరాల మధ్యలో 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. వయోజన వృద్ధులు అనుకోండి, వయోజన వ్యక్తులు అనుకోండి, అంటే 51 to 70 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం అవుతుంది. ఇక వయోజన మహిళలు అయితే అంటే 51 to 70 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళైతే వాళ్ళకి కాస్త ఎక్కువ అవసరం, అంటే పురుషులతో పోలిస్తే 1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. ఇక 71 ఇయర్స్ తర్వాత ఉండేటువంటి వయసు ఉండే వాళ్ళకి 1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. టీనేజీ అలాగే గర్భిణి ఈ వయసులలో ఉన్న వాళ్ళకి, పాలిచ్చే తల్లులకి, వీళ్ళకి 1300 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. ఇది కాల్షియం అవసరాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా కాల్షియం ఉంటుందని మనకు గుర్తుకు రావాల్సింది ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చ కూరగాయల్లో మనకు కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది. ఏమిటివి? బచ్చల కూర, పుదీనా, అరటి, ఇంకా బ్రకోలీ ఇలాంటి ఆకుపచ్చ కూరగాయల్లో ఇనుముతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఇండివిజువల్గా చూస్తే కరివేపాకులు ఎంత ఉంటుందో తెలుసా? 830 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే ఇది మనం 100 గ్రాముల, ప్రతిదాన్ని 100 గ్రాములను తీసుకుంటే దాంట్లో 830 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. పుదీనా అనుకోండి, దీంట్లో కూడా 205 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇంకా బచ్చల కూరలో 82.3 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అలాగే అరటిలో 6.77 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అంటే మనం వీటన్నిటిలోకి కాల్షియం ఉండేటటువంటి కూరగాయలలో, ఆకుకూరలో ఏది ముఖ్యమైనది అంటే కరివేపాకు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది చిక్కుళ్ళు,
అలాగే ఇతర కాయధాన్యాలు. బీన్స్లలో పప్పుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మళ్ళీ వీటితో పాటుగా ఈ బీన్స్ ప్రత్యేకత ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. కాబట్టి వీటిని వరుసగా తెలుసుకుందాం. ఉదాహరణకు సోయా బీన్స్ తెలుపు వెరైటీ అనుకోండి, 195 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇదంతా మనం 100 గ్రాముల నుంచి చెప్పుకుంటున్నాం. ఉప్పు శనగలు అనుకోండి, అంటే 100 గ్రాముల ఉప్పు శనగల్లో 150 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇక బీన్స్ అనుకోండి 126 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇక పెసరపప్పులో 43.13 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే రోజువారీగా మనం తినేవి కూరగాయలు, వీటిల్లో కూడా కాల్షియం ఉంటుంది. అంటే ఈ క్యాబేజీ, సోయాబీన్స్, క్యారెట్ లాంటి కూరగాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని అంటే ఈ కూరగాయలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీరు కాల్షియం పొందొచ్చు. ఉదాహరణకు చైనీస్ క్యాబేజ్ అనుకోండి 58 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అంటే 100 గ్రాముల మీకు ఈ క్యాబేజీలో 58 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అలాగే క్యాబేజీ 51.76 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. క్యారెట్ అనుకోండి 35.09 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన కాల్షియం వనరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకతత్వాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వీటిలో కాల్షియం ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే విత్తనాలలో కూడా కాల్షియం ఉంటుంది. అంటే పండ్లు మాత్రమే కాదు, కొన్ని గింజలలో కాల్షియం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాలను మీరు పాలిష్ పట్టని విత్తనాలను తీసుకుంటే మంచిది. కాబట్టి వీటిని కూడా మీరు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే పాలలో కాల్షియం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఒక కప్పు పాలల్లో సుమారుగా 276 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాలతో చేసిన ప్రతి పదార్థంలోనూ కాల్షియం ఉంటుంది. ఉదాహరణకు జిన్ను కానీ, వెన్న కానీ ఇలాంటి పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. అంటే సోయా కాకుండా మీరు ఇతర మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా ఈ కాల్షియం అనేది 200 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే తక్కువ ప్రోటీన్ ఉండేటటువంటి బలవర్ధకమైన పాలు, వీటిలలో కూడా దాదాపుగా 349 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే పెరుగులో ఈ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంటే కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాల్లో అతి ముఖ్యమైనది పెరుగు. దీంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ప్రోటీన్, పొటాషియం, భాస్వరం ఇలాంటి ఎన్నో పోషకతత్వాలు ఉంటాయి. 250 గ్రాముల పెరుగులో 296 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుందంటే ఎంత స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కాల్షియం మందులు. ఈ కాల్షియం మందుల గురించి మరీ చెప్పుకోవాలి. కాల్షియం లోపం ఉన్న వాళ్ళు మామూలుగా ఏం చేస్తారు, కాల్షియం మందుల్ని వాడుతూ ఉంటారు సప్లిమెంట్స్ రూపంలో. అయితే ఈ కాల్షియం మందులు కొంచెం ఆరోగ్యరీత్యా రిస్క్. అంటే ఎడాపెడా వీటిని వాడకూడదు. అంటే ఈ శరీరంలో ఈ ఎక్కువ కాల్షియం మందుల ద్వారా మీకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. శరీరానికి కాల్షియం అవసరం, కానీ అది న్యాచురల్గా పొందాలి. అలా కాకుండా డ్రగ్స్ ద్వారా కనుక కాల్షియం లోపలికి వెళ్తే ఇతర ఇక్కట్లు వస్తాయి. ఉదాహరణకు మలబద్ధకం రావచ్చు. కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు అది మూత్రపిండాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారంగా ఈ కాల్షియం ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తేలింది. కాబట్టి ఇండిస్క్రిమినేట్గా కాల్షియం మందుల్ని వాడకండి. కానీ కాల్షియం లోపం ఉంటే ఈ కాల్షియం ఆధారిత ఆహారాలని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలా కాల్షియం చాలా అవసరం అనుకుంటే, ఈ కాల్షియం బాగా తగ్గిందనుకుంటే కాల్షియంని ఇంప్రూవ్ చేసే ప్రత్యేకమైన ఆయుర్వేద మందులు ఉంటాయి. ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృత రస్, శంఖభస్మం ఇలాంటి మందుల్ని మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.